హలో ఎవ్రీవన్. ఈరోజు మనము కావేరీ నది గురించి మనం చర్చించుకుందామండి. దాంతోపాటు కావేరీ నది జలాల వివాదం ఏంటో కూడా చూద్దాం. కావేరీ నది అనేది మనకి పశ్చిమ కనుమల్లో పుడుతుంది. పశ్చిమ కనుమల్లో మనకి ముఖ్యంగా ఏ కొండలలో అంటే పశ్చిమ కనుమల్లో కూడా బ్రహ్మగిరి కొండల్లో ఇది పుడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే తలకావేరి అనే ప్రాంతంలో ఇది తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. తలకావేరి అనే ప్రాంతము కొడగు జిల్లాలో ఉంది. ఈ ప్రయాణము ఇలా మొదలుపెట్టిన తర్వాత కావేరీ నదిలోకి అనేక ఉపనదులు వచ్చి చేరుతూ ఉంటాయి. ప్రతి ఉపనది మీద కూడా ఒక ఆనకట్ట నిర్మించడం జరిగిందండి. అయితే కావేరీ నదికి ఇలా వచ్చిన తర్వాత మీకు హేమవతి అనే ఒక నది ఇక్కడ ఉపనదిగా వచ్చి చేరుతుంది. తర్వాత కింద నుంచి మీకు లక్ష్మణ తీర్థ అనే ఇంకొక ఉపనది, ఇది హేమవతి, ఇదేమో లక్ష్మణ తీర్థ ఇక్కడ వచ్చి చేరుతున్న తర్వాత ఈ కావేరీ నది మీద ఒక ముఖ్యమైన ఆనకట్ట నిర్మించడం జరిగింది. దాని పేరు ఏంటంటే కృష్ణరాజసాగరు. ఇది మైసూరు ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. ఈ నది ఇలా ప్రవహిస్తూ వెళ్తున్నప్పుడు మనకి కింద నుంచి ఇక్కడ కాబిని అనే ఒక నది, కాబిని నది మీద కూడా కాబిని అనే ఆనకట్ట నిర్మించడం జరిగింది. తర్వాత ఈ కావేరీ నదికి మీద కావేరీ వాటర్ ఫాల్స్ అంటాం. అంటే దీన్నే మనము శివ సముద్రం జలపాతము అని అంటాం. ఈ శివ సముద్రం వాటర్ ఫాల్స్ అనేవి కావేరీ నది మీద ఉన్నాయి. తర్వాత శింషా అనే నది ఒకటి వచ్చి కావేరీ నదిలో కలుస్తుంది. అంటే శింషా అనే నది కూడా కావేరీకి ఉపనది. తర్వాత చూడండి ఇక్కడ కింద నుంచి సువర్ణవతి, ఈ సువర్ణవతి నది కూడా కావేరీకి ఉపనది. తర్వాత ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ అర్కవతి అనే ఒక ఉపనది వచ్చి చేరుతుంది. ఈ అర్కవతి కావేరీ రెండు కలిసే ప్రాంతంలో కర్ణాటక ప్రభుత్వము ఒక ఆనకట్ట నిర్మించాలని చెప్పి ప్రయత్నిస్తుందండి. ఆ ఆనకట్ట పేరు ఏంటంటే మేకదాతు. మేకదాతు అనే ఒక ఆనకట్టని. సో మేకదాతు కర్ణాటక నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ దానికి కర్ణాటక ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆ ఆనకట్ట అనేది కేవలం వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు మిగులు జలాల్ని అక్కడ స్టోర్ చేయడానికి అన్నమాట. అలా మిగులు జలాలు స్టోర్ చేయడం వల్ల కర్ణాటకలో మరీ ముఖ్యంగా బెంగళూరు ప్రాంతంలో నీటి అవసరాలు, ముఖ్యంగా తాగునీరు అవసరాల కోసం వాటిని వాడుకుంటాము. అంతేకాని వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఆ నీటిని వాడుకోము అని చెప్పడానికి మాత్రమే ఇది నిర్మిస్తున్నామని చెప్పేసి వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ ప్రాంతంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి హోగనెక్కల్ వాటర్ ఫాల్స్ అంటాం. హోగనెక్కల్ జలపాతం అనేది ఇక్కడ కావేరీ నది ఏర్పరుస్తుంది. ఇది మనకి నయాగారా జలపాతం మాదిరిగా ఉంటుంది. కావేరీ నది ఈ ప్రాంతంలో ఒక గార్జు గుండా, ఇరుకైన గార్జు గుండా ప్రవహిస్తూ ఉంది. తర్వాత కావేరీ నది మీకు తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో దాదాపు 64 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత తమిళనాడులో ఇది చేరుతుంది. తమిళనాడులోకి ప్రవేశించిన తర్వాత సేలంకి దగ్గరలో మెట్టూరు అనే డ్యామ్ని కట్టారనమాట. మెట్టూరు ఆనకట్ట వల్ల ఇక్కడ స్టాన్లీ జలపాతం జలాశయం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. తర్వాత ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ కావేరీ నది దాదాపు 800 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత పూంపుహార్ అనే ప్రాంతంలో మీకు పూంపుహార్ అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో ఇది కలుస్తుంది. కావేరీ నది దాదాపు మీకు ఈ రిపారిన్ స్టేట్స్ అంటాం. అంటే ఈ నదీ పరివాహక ప్రాంతాలు అనేవి ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయంటే దాదాపు 4 రాష్ట్రాల్లో, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, ఈ 4 రాష్ట్రాల్లో ఉంది. అయితే ఈ కావేరీ నదికి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకత ఉంది. కావేరీ నది నుంచి మనకి దక్షిణ భారతదేశం వరకు వస్తే కింద అంతా కూడా మీకు ఇది ముఖ్యమైన నది, కొంచెం పెద్ద నది. ఈ నది యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈశాన్య ఋతుపవనాలు ఇటు తూర్పు తీర ప్రాంతం తాకినప్పుడు కావేరీ నదికి నీరు వస్తుంది. తర్వాత పశ్చిమాన
పశ్చిమ తీరంలో మనకి నైరుతి ఋతుపవన కారణంగా ఇక్కడ నీరు అనేది వచ్చి చేరుతుంది. దానివల్ల ఏంటంటే సంవత్సరం పొడవునా ఒక పెద్ద నది దక్షిణ భారతదేశంలో ఏదైనా నీటిని కలిగి ఉండడం అని అంటే అది కావేరి. కావేరి తర్వాత మీకు దక్షిణంగా ఉన్న ఇంకా చిన్న చిన్న నదులు అన్నిటిలో కూడా మీకు సంవత్సరం పొడవునా నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే నైరుతి ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవనాలు రెండిటి వల్ల కూడా ఇక్కడ వర్షపాతం అనేది ఈ ప్రాంతంకి వస్తుంది. ఓకే, ఇది మనకి ముఖ్యమైన విషయం అండి. తర్వాత కావేరీ నది నీటి జలాలకు సంబంధించినంత వరకు వివాదం ఎందుకు వస్తుంది? వివాదం అనేది ఎప్పుడైనా సరే వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడే వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఈ ప్రాంతంలో బాగా వర్షాలు పడినప్పుడు ఈ ఆనకట్టలన్నీ నిండిన తర్వాత కర్ణాటక కానీ ఏ రాష్ట్రమైనా కానీ ఆ నీటిని ఇంకా వదలాల్సిందే. ఆటోమేటిక్గా ఏంటంటే తమిళనాడుకి మొత్తం కూడా నీరు వస్తుంది. ఒకవేళ వర్షపాతం తగ్గినప్పుడే ఈ వివాదం మొదలవుతుంది. యాక్చువల్గా ఈ వివాదం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే మనకి స్వాతంత్రానికి పూర్వం మొదలైందండి. 1892లో మొట్టమొదటిసారిగా ఈ మైసూరు ప్రాంతాన్ని రాజులు పరిపాలిస్తున్నప్పుడు, తర్వాత ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీని బ్రిటిష్ పరిపాలిస్తున్నప్పుడు ఈ వివాదం అనేది మొదలైంది. ఎందుకంటే ఆ సమయంలో మైసూరు మహారాజు కావేరీ నది మీద ఆనకట్ట కట్టడానికి ప్రయత్నించినప్పుడు మద్రాసు ప్రభుత్వం దానికి అభ్యంతరం చెప్పింది. ఎందుకంటే యాక్చువల్గా ఏ రాజు అయినా కానీ, ఒకవేళ బ్రిటిష్ అయినా కానీ ల్యాండ్ రెవెన్యూ అంటే భూమి మీద వచ్చే ఆదాయం ద్వారానే పరిపాలన సాగిస్తాయి. కానీ ఇలా ఎప్పుడైతే ఇక్కడ ఆనకట్ట కడితే ఈ నీటి ప్రవాహం అనేది తమిళనాడుకి రాకపోతే అక్కడ సరిగా పంటలు పండకపోవడం వల్ల వారి యొక్క ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా అబ్జెక్షన్ అనేది రేజ్ చేశారు. కానీ 1924లో మళ్ళీ ఒక ఒప్పందం ద్వారా ఈ కృష్ణరాజసాగర్ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగిందండి. కృష్ణరాజసాగర్ ప్రాజెక్ట్ని నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ ప్రాజెక్ట్ని 1931-32 కల్లా పూర్తి చేశారు. అదే సమయంలో మద్రాసు ప్రభుత్వం కూడా మెట్టూరు డ్యామ్ని కూడా వాళ్ళు కూడా కంప్లీట్ చేయడం జరిగింది 1934 కల్లా. సో అక్కడతో ఆ వివాదం ఆగిపోయింది. కానీ ఈ ఒక్క ఒప్పందం అనేది ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూద్దాము. ఎందుకంటే ఆ సమయం కల్లా మీకు జనాభా పెరుగుతుంది, తర్వాత పరిశ్రమలు, ఇంటి అవసరాలు, తర్వాత వ్యవసాయ అవసరాలు అనేవి పెరుగుతాయి. కాబట్టి మళ్ళీ ఈ ఒప్పందాన్ని మళ్ళీ చూడాలని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే 1956 చట్టం ప్రకారం అదేంటంటే మీకు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అన్నమాట. అది 1956లో చేశారు. ఆ చట్టం ప్రకారము ఈ నీటిని పంచుకునే విధానాన్ని నిర్ణయించడానికి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే అది 1990లో ఏర్పాటు చేశారండి. అయితే 1991లో మధ్యంతర ఉత్తర్వు అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే కర్ణాటక నుంచి తమిళనాడుకి 205 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. ఓకే, తమిళనాడుకి 205 టీఎంసీలు నీటిని విడుదల చేయాలి. కానీ 2007లో పూర్తి స్థాయిలో ఈ ట్రిబ్యునల్ ఒక ఉత్తర్వు అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే మనము 4 రిపారియన్ స్టేట్స్ అని అన్నాం. 1 కేరళ, 2 పాండిచ్చేరి, 3 కర్ణాటక, 4 తమిళనాడు. సో పాండిచ్చేరికి 7 టీఎంసీల వాటర్ని మనం ఇవ్వాలి. అయితే 30 టీఎంసీల వాటర్ని కేరళకి ఇవ్వాలి. ఇంతవరకు ఏ ఇబ్బంది లేదు. ఆ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే తమిళనాడు, కర్ణాటకకి మాత్రం ఒక 2 నంబర్లు ఇచ్చారండి. ఒకటి ఏంటంటే కర్ణాటక వచ్చేటప్పటికి 270 టీఎంసీలు నీటిని ఉపయోగించుకోవచ్చు. తమిళనాడు వచ్చేటప్పటికి 419 టీఎంసీలు నీటిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. కానీ కేరళ, పాండిచ్చేరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కర్ణాటక, తమిళనాడు రెండు కూడా ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకి నివేదించడం జరిగింది.
అయితే సుప్రీంకోర్టు ఏం చేసింది, 2018లో ఒక మధ్యంతర అంటే ఒక ఇద్దరికి అనుకూలంగా ఉండే విధంగా ఒక ఫైనల్గా ఒక తీర్పు చెప్పింది. ఇంకా ఆ తీర్పుని మళ్ళా తిరిగి చూడడం అనేది జరగదు. ఓకే, దాని ప్రకారము ఏం చేశారంటే కర్ణాటకకి 270 నుంచి కాకుండా 284.75 టీఎంసీల నీటిని కర్ణాటకకి ఇవ్వడం జరిగింది. తర్వాత తమిళనాడు విషయం వచ్చేటప్పటికి 404 టీఎంసీలు 404.25 టీఎంసీల నీటిని తమిళనాడుకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలా ఒకటి ఇస్తూ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 2 సంస్థలను కూడా ఏర్పాటు చేసింది. అవేంటవి? ఆ 2 సంస్థలు ఏంటంటే కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ, తర్వాత కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ 2 సంస్థలని పెట్టి ఈ 2 సంస్థలు ఏంటంటే ఈ నీరు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే ఇటు మొత్తం కర్ణాటక నుంచి తమిళనాడుకి ఏ విధంగా వెళ్తుంది, తర్వాత కేరళ కానీ పాండిచ్చేరి కానీ ఏ విధంగా వెళ్తున్నాయి అనేది ఈ 2 సంస్థలు కూడా చూస్తూ ఉంటాయి. అది సుప్రీంకోర్టు ఏర్పరిచింది. అయితే ఎప్పుడైనా సరే తమిళనాడు మాకు రోజుకి ఇంత కావాలి, ఇన్ని వేల టీఎంసీలు కావాలి, లేకపోతే ఇన్ని వేల క్యూసెక్లు టీఎంసీలు కావాలి, ఇవన్నీ కూడా అడగటం ఎప్పుడు జరుగుతుందంటే మనకి వర్షపాతం తగ్గినప్పుడు. వర్షపాతం ఎక్కువగా ఉంటే ఇవి ఎక్కడ ఆపకుండా కొన్ని వందల టీఎంసీలు వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. వర్షపాతం లేనప్పుడే ఈ వివాదం అనేది మొదలవుతుంది. అయితే ఒక టీఎంసీ అంటే ఎంత? ఇప్పుడు ఏంటంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. ఓకే, ఒక 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ ఎన్ని క్యూసెక్లకు సమానము? అదేంటంటే ఒక 11,000 క్యూసెక్లు దేనికి సమానం అంటే 1 టీఎంసీకి సమానం. 1 టీఎంసీకి సమానం. మరి ఒక క్యూసెక్ అంటే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. ఒక క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అంటే ఎన్ని లీటర్లు అంటే 28.31 లీటర్స్. 28.31 లీటర్స్. ఇది మొత్తం కూడా కావేరీ నది మరియు దాని యొక్క నదీ జలాల వివాదం అండి మొత్తం కూడా. సో కావేరీ నదికి ఉన్న ఉపనదులు, ఇక్కడ మీకు కావేరీ నదికి భవానీ సాగర్ అనేది ఇంకొక ఉపనది, ఇక్కడ కింద నుంచి మీకు అమరావతి అనేది ఇంకొక ఉపనది, ఇక్కడ నోయల్ అనే ఇంకొక ఉపనది, ఇవన్నీ కూడా వచ్చి కావేరీ నదిలో కలుస్తున్నాయి. మళ్ళీ కావేరీ నదికి సంబంధించినంత వరకు 2 ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే కావేరీ నది కొన్ని దీవులను కూడా ఏర్పరుస్తుంది. సో అందులో ముఖ్యంగా శ్రీరంగపట్నము అనే ఆ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న దీవులను ఏర్పరుస్తున్నాయి. తర్వాత ఇక్కడ మీకు సముద్రంలో కలిసే ముందు మీకు తిరుచిరాపల్లి తర్వాత 2గా చీలి ఈ నది, తర్వాత మీకు కొన్ని కిలోమీటర్లు ఒక 14 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ 2గా కలుస్తున్నాయి. అక్కడ కూడా శ్రీరంగం అనే దీవిని ఏర్పరుస్తుంది. ఆ శ్రీరంగం అనే దీవిలో మీకు వైష్ణవ ఆలయం కూడా ఉందండి. సో ఇదంతా కూడా కావేరీ నదికి సంబంధించిన విషయాలు. తర్వాత కావేరీ నది జలాల వివాదం. థ్యాంక్ యూ సో మచ్.